వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈ వీడియోలో అయితే గోబీని క్రిస్పీగా హెల్తీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను. బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కదండి, బయట అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ముందైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రాగి పిండి, ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకొని 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇటువంటి స్నాక్స్ ఐటమ్స్ బయట తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంటిల్లపాది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట. సో ఇట్లాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం పోసేసుకుంటే జోరైపోతుంది కాబట్టి పిండి కొంచెం చూసుకుంటూ కన్సిస్టెన్సీని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకుంటూ వాటర్ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లోని చేసి చూడండి, అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. గోబీ అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. అయితే బయట స్ట్రీట్ ఫుడ్ తినాలి అంటే భయం వేస్తూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి బాయిల్ చేసి తీసుకున్నాను. అది ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని అది కూడా మంచిగా వేడైపోయిన తర్వాత ఇది పకోడీలాగా వేసేసుకోవాలన్నమాట. సేమ్ మనం గోబీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోని ఇది మనము రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగా మనము రెడీ చేసి పెట్టుకున్న గోబీ అంతా కూడా ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా కలర్ చేంజ్ అయిపోయి మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి మెత్తగానే కావాలి అనుకుంటే కొద్దిగా సేపు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ బాగా చేంజ్ అయిపోయి మనకి మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీ గోబీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఏంటి అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. గోబీ ఎంతమందికి ఫేవరెట్ అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అన్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది గోబీ అయితే. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు అందరికీ కూడా నచ్చుతుంది. మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. మంచిగా లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. సో ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.